బ్యాక్ టు న్యూస్. విజయనగరం జిల్లాలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విజయనగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. మూల నక్షత్రం సందర్భంగా ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లా నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు. సామూహిక అక్షరాభ్యాసాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. వసంత పంచమి సందర్భం విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి సరస్వతి ఆలయంలో ఇక్కడ పూర్తి స్థాయిలో భక్తులైతే పోటెత్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ సామూహిక అక్షరాభ్యాసాలు అయితే నిర్వహించడం మనం చూస్తున్నాము. ప్రతి ఏటా కూడా సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ భక్తులైతే పూర్తి స్థాయిలో వస్తారు. పిల్లలకు తమ తల్లిదండ్రులు విద్యాభ్యాసాలు ఇక్కడ పూర్తి స్థాయిలో చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి ఎస్విఎన్ నగర్లో ఉన్నటువంటి సరస్వతి ఆలయం ఉంది. ఇక్కడ సామూహిక అక్షరాభ్యాసాలు అయితే భారీగా చేస్తున్నారు. ప్రస్తుతం వేల సంఖ్యలో పిల్లల తల్లిదండ్రులు పిల్లలు వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసాలు అయితే చేస్తున్నారు. మనతో పాటు ఆలయం సంబంధించినటువంటి అర్చకులు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, అసలు ఈ సామూహిక అక్షరాభ్యాసాలు ఇక్కడ భారీ ఎత్తున చేస్తుంటారు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి? శ్రీ గురుభ్యో నమః. సరస్వతీ మహాభాగే విద్యే కమలలోచని విద్యారూపి విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే. ఈ ఆలయం నిర్మించి 20 సంవత్సరాలు పూర్తయిందండి. 2004లో ఆలయ శంకుస్థాపన చేయడం జరిగింది. 2005 వైశాఖ మాసములో హనుమత్ జయంతి నాడు ఆలయం యొక్క ప్రతిష్టాపన చేయడం జరిగింది. విజయనగరం వాస్తవ్యులు ఎస్విఎన్ గ్రూప్ శ్రీ వెంకటేశ్వరరావు గారు నిత్యం ఆధ్యాత్మిక సేవ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఆలయం నిర్మిద్దామని సంకల్పం చేసుకున్నప్పుడు ఇది విద్యల నగరం, సంస్కృతి సాహిత్యాలకి మూలం కాబట్టి ఇక్కడ ఎక్కడే లేని ఆలయం నిర్మిద్దామని సంకల్పం చేసి సరస్వతి ఆలయం కట్టచ్చా కట్టకూడదా అనే ఉద్దేశంతో పీఠాధిపతులని మతాధిపతులను కూడా సంప్రదించి ఈ ఆలయము కాశ్మీర్ దగ్గర ఉన్న ఆక్రమిత పాకిస్తాన్లో శక్తిపీఠాలు ఒక నమూనాగా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆలయములో బయట ఉన్నది 8 ఉపాలయాలు ఉంటాయి. ఈ 8 ఉపాలయాలు ధన్వంతరి సహిత సప్త మేధాగణములు అంటారు. మొదటి స్వామి ధన్వంతరి, దేవతలకు వైద్యులు. రెండవ స్వామి గరుత్మంతుడు. ఎక్కడైనా స్వామివారు నమస్కారం చేస్తూ ఉంటే ఇక్కడ అమృత కలశంతో ఉంటారు తల్లి యొక్క దాసి విముక్తి కోసం. మూడవ స్వామి లక్ష్మీ హయగ్రీవులు, చక్కనైన వాక్శుద్ధికి. 4వ స్వామి వారు తారా బృహస్పతి, సద్బుద్ధికి. ఇక్కడ 5వ స్వామి యోగ ఆంజనేయులు. సహజంగా గదతో ఉన్న స్వామిని వీరాంజనేయ స్వామిని, నమస్కారం చేస్తే దాసాంజనేయ స్వామిని, అభయాంజనేయ స్వామి కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామి తన 2 చేతులు తన నాభిభాగంలో పెట్టుకొని క్రియాయోగ, జ్ఞానయోగ, హఠయోగములందు సంపూర్ణత సాధించిన మహనీయుడు కాబట్టి ఆయన సేవించడం వల్ల కార్య సాఫల్యత. 6వ స్వామి వారి విద్యా గణపతి. మనకు శాస్త్రంలో చెప్పిన విధంగా ద్వాత్రింశ గణపతులు అనగా 32 గణపతులు ఉన్నాయి. అందుట్లో శ్రీ విద్యా గణపతి వారు కూడా ఒక రూపముగా ఇక్కడ దస్తూరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 7వ స్వామి శ్రీ మేధా దక్షిణామూర్తి, తెలివితేటలకి. ఆఖరి అయ్యవారు శ్రీ కార్తికేయులు, చదివింది సకాలంలో జ్ఞాపక శక్తి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయములో 3 అమ్మవార్లు ఒకే వేదికపై ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మగారికి ఆరాధన లేదు కాబట్టి బ్రహ్మ యొక్క సతీమణి భార్య గారు కూడా ఆరాధన పనికిరాదు కాబట్టి 3 అమ్మలతో త్రిశక్తి రూపిణి కింద మహాలక్ష్మి, భువనేశ్వరి పరివేష్టిత జ్ఞాన సరస్వతి అమ్మవార్ల కింద ఆలయములో ప్రతిష్టాపన చేయడం జరిగింది. 2005వ సంవత్సరం వైశాఖ మాసం హనుమత్ జయంతి నాడు ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించారు. నేటికి 19 సంవత్సరాలు పూర్తయి ఆలయం 27 అడుగుపెట్టింది. ఇక్కడ ప్రతి సంవత్సరములో 2 రోజులు, ఒకటి దక్షిణాయనం వచ్చే దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రము అమ్మవారి యొక్క సరస్వతి అవతారం ఎక్కడైనా ఆలయాల్లో వేస్తారు కాబట్టి మన నేరుగా సరస్వతి దేవాలయం కాబట్టి చక్కగా అమ్మవారి సన్నిధానములో ముందు రోజు రాత్రే పిల్లలందరూ నిద్రిస్తారు. ఆ నిద్రించిన సమయములో ఆ యొక్క అమ్మవారి యొక్క విద్యార్థి నాలికపై బీజాక్షరాలు రాస్తాను ఒక శాస్త్ర సమ్మతం. అట్లా పడుకొని శారదా సేవా సంఘం వారు పడుకున్న వాళ్ళందరికీ రాత్రి టిఫిన్లు, పిల్లలకి వేడి నీళ్లు, అల్పాహారము, పాలు కూడా అందజేస్తారు. అట్లాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఆలయ నిర్వాహకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈ విజయనగరం ఉత్తరాంధ్రతో పాటు పక్క పొరుగు రాష్ట్రాలైనటువంటి ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు అయితే తల్లిదండ్రులతో భారీగా వస్తున్నారు. అయితే ఈరోజు రేపు కూడా ఈ సామూహిక అక్షరాభ్యాసాలు
ఉంటాయని చెప్పేసి ఆలయ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి ఈ జ్ఞాన సరస్వతి ఆలయంకి అయితే ప్రస్తుతం భక్తులైతే పోటెత్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బొమ్మ శ్రీధర్, HM TV, విజయనగరం.